నమస్కారం. అక్షరలిప్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సర్దుబాటు. రచన భవ్యచారు. అమృత విలాస్కి పెళ్లి అయి వారం రోజులు దాటింది. ఈ వారం రోజులు ఇద్దరు సిగ్గుమూల ముగ్గులైపోతూ చిలిపిగా చూసుకుంటూ పెద్దల మధ్య ఉన్నారు. అయితే పెళ్ళైన తర్వాత వేరు కాపురం పెట్టాలి కదా. పెద్దవాళ్ళు ఒక మంచి ఇల్లు చూసి వేరుగా కాపురం పెట్టించారు. కొన్ని రోజులు వేరుగా ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఉన్న 4 రోజులు చాలా బాగానే ఉన్నారు వికాస్, అమృతలు. ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య. అమృత వంట బాగానే చేస్తుంది, పర్వాలేదు. కానీ విలాస్కి ప్రతి దాంట్లోనూ పెరుగు వేసుకొని తినడం అలవాటు. మొదటి రోజు అమృత అతని ఇష్టాన్ని తెలుసుకొని అతనికి ఇష్టానికి తగ్గట్టుగా ముద్దపప్పు చేసింది. పక్కనే బంగాళదుంప వేపుడు, అలాగే నెయ్యి, ఆవకాయ కూడా పెట్టింది. విలాస్ వచ్చి భోజనానికి కూర్చున్నాడు. ముద్దపప్పు కలిపాడు. అమృత చాలా ఉత్సాహంగా చూస్తుంది, ఎలా ఉందో చెప్తాడు అని. ఇంతలో విలాస్ పెరుగు అని అన్నాడు. అదేంటి, ఇంకా మొదలై పెట్టలేదు, అప్పుడే పెరుగా అంటూ ఆశ్చర్యపోయింది. మళ్ళీ విలాస్ పెరుగు అన్నాడు. అదేంటండి, మొదటి ముద్ద తిననే లేదు, అప్పుడే పెరుగుకు వచ్చేశారు అంటూ అడిగింది. విలాస్ ఏమీ మాట్లాడకుండా మళ్ళీ పెరుగు అనడంతో సరే అని వెళ్ళి పెరుగు తీసుకొచ్చి వేసింది. ఆ తర్వాత ఆవకాయలో కూడా పెరిగే వేసుకున్నాడు. అది చూసి ఇంకా బిత్తరపోయింది. పెరుగన్నంలో ఆవకాయ తింటారు, కానీ ఆవకాయలో పెరుగు వేసుకోవడం తానెప్పుడూ చూడలేదు. అలాగే బంగాళదుంప వేపుడులో కూడా పెరుగే వేసుకొని తిన్నాడు వికాస్. ఇలా ప్రతిరోజు ఏ వంట చేసినా అందులో ఖచ్చితంగా పెరుగు ఉండాల్సిందే. దాంతో విసిగిపోయిన అమృత కోర్టు వరకు వెళ్ళింది. అతని ఆహారపు అలవాట్లు చాలా వింతగా ఉన్నాయి. మనిషి ఇంకా ఎంత వింతగా ఉంటాడో అనుకుంటూ అతనితో తాను కాపురం చేయలేనని పెళ్ళైన 2 నెలలపై విడాకుల వరకు వెళ్ళింది. పెద్దలు ఎంతో నచ్చ చెప్పారు. పెరుగు లేకుండా ఉండలేడు, కానీ విలాస్ చాలా మంచివాడు అంటూ చెప్పారు. కానీ రేపు 10 మందిలో ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తే ఇలాంటి అలవాట్లు ఉంటే తనని చూసి అందరూ నవ్వుతారు అని తను అందరిలో చులకన అవుతానని భావించిన అమృత పెద్దల మాటలు వినకుండా విడాకులు తీసుకుంది. పెరుగుల వల్ల వాళ్ళ పెళ్లి పెటాకులు అయ్యింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. వారి అలవాట్లు మంచివే అయితే మంచిదే. అంటే అందరూ తినేలాగా కొందరు ఉంటారు. మరొకరికి ప్రతి కూరలో నెయ్యి వేసుకోవడం అలవాటు. అది పప్పా, ఫ్రైయా అని కూడా చూడరు. అన్నిట్లో నెయ్యి వాడతారు. మరికొందరికి పులిహోరలో పెరుగు వేసుకొని తినడం అలవాటు. ఇలా ఒక్కొక్కరి నాలుక ఒక్కొక్క రుచిని కోరుతుంది. ఎప్పుడో పెద్దలు చెప్పారు, పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని. ఇక కథలో అమృత విలాస్ ఆహారపు అలవాట్లను చూసి ఇంకా ముందు ముందు తన వాళ్ళ ముందు తను చులకన అవుతానని భావించి అతనితో విడాకులు తీసుకోవాలని అనుకుంది. అలా విడాకులు తీసుకోకుండా ఉంటే ఏం జరిగి ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. తెల్లారిన తర్వాత అమృత విలాస్తో, ఏమండి, నేను ఒక 4 రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తానండి అంది. అమ్మో, 4 రోజులా? మరి నేనేం తినాలి అన్నాడు విలాస్. 4 రోజులకు ఏమీ కాదులేండి, ఏదైనా హోటల్లో తినేయండి. నేను మా అమ్మ వాళ్ళని చూడక చాలా రోజులైంది, కాబట్టి ఒక 2 రోజులు ఉండి వస్తాను అంది అమృత. సరే, నువ్వు ఫిక్స్ అయ్యాక ఇంక నేను చేసే ముందేముంది, వెళ్ళిరా అంటూ బస్టాప్లో డ్రాప్ చేశాడు విలాస్. అమృత తన పుట్టింటికి చేరింది. పెళ్ళైన తర్వాత మొదటిసారి కూతురు ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. కానీ అల్లుడు కనిపించకపోవడంతో, ఏంటమ్మా, అల్లుడుగారు రాలేదా అంటూ ఆరాలు తీశారు. ఏంటి, మీ కూతురు మీకు బరువైందా, అల్లుడు అంటూ అతని గురించి అడుగుతున్నారు? కానీ ఏమ్మా, నువ్వు ఎలా ఉన్నావు అని కూడా అడగడం లేదు అంటూ కోపంగా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది అమృత. తల్లిదండ్రులు ఏదో జరిగి ఉంటుంది, ఇద్దరి మధ్య కొత్త సంసారం కాబట్టి ఈ అలకలు మామూలే అని నవ్వుకున్నారు. ఆ తర్వాత తనే చెప్తుంది ఏం జరిగిందో అని అనుకుంటూ, సరే అమృత, ఫ్రెష్ అయ్యిరా, నీకు వేడివేడిగా అన్నం వడ్డిస్తాను అంది తల్లి. వస్తున్నా అమ్మా అంటూ అప్పటి వరకు ఉన్న కోపాన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్ అయి నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అమ్మా, ఈరోజు ఏం కూర చేశావు అంటూ అడిగింది అమృత. ఏముందమ్మా, మీ నాన్నగారికి ఇష్టమైందే, వంకాయ కూర, ముద్దపప్పు అంటూ చెప్పింది తల్లి. అబ్బా, ఎప్పుడు ఇవేనా, మీకు బోరు కొట్టదా నాన్న అంటూ అడిగింది తండ్రిని అమృత. మనకు నచ్చిన ఆహారం ఎంత తిన్నా ఇష్టంగా తింటే ఏది బోరు కొట్టదురా అన్నాడు తండ్రి. అమ్మా, నీకు కూడా రోజు చేయాలంటే విసుగురాదా? అయినా తనతో పాటు నువ్వు కూడా అవే తినాలి కదా అంటూ నీకోసం ప్రత్యేకంగా కూరేమీ చేసుకోవు కదా అంటూ ఆరాలు తీసింది అమృత తల్లిని. చూడమ్మా అమృత, పెళ్ళైనంత వరకు మన ఇష్టాలు మనకు ఉంటాయి. ఒకసారి పెళ్ళైన తర్వాత భర్త ఇష్టాలే మన ఇష్టాలుగా మార్చుకోవాలి. అలా అయితేనే ఆ బంధం గట్టిగా 100 ఏళ్ళు ఉండగలుగుతుంది.
ఇప్పుడు మీ నాన్నగారికి ముద్దపప్పు వంకాయ నేను చేయను అన్నాను అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది నువ్వు చెప్పు అంది తల్లి. ఏం జరుగుతుంది? తనకు నచ్చిన కూర చేయలేదని నాన్నగారు నీ మీద కోప్పడతారు అంతే కదా అంది సింపుల్గా అమృత. అదేనమ్మా, ఆ కోపం కూడా మనం మనపై ఎందుకు చూపేయాలి? నాకు నచ్చే కదా నేను మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్నాను. కాబట్టి మీ నాన్నగారికి నచ్చినవి నేను చేసి పెట్టే బాధ్యత నాది. కాబట్టే చేసి పెడుతున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి విడిపోవాలనుకుంటే చాలా సంసారాలు వీధిన పడతాయి. కాబట్టి ఆయనకు నచ్చినట్టు నేను చేస్తాను. మీ నాన్నగారు కూడా ఏం తక్కువ కాదు. నాకు ఆమ్లెట్ అంటే ఇష్టం అని నేను తినే సమయంలో ముద్దపప్పు వంకాయతో పాటు ప్రతిరోజు ఒక ఆమ్లెట్ వేసి తనే తీసుకొచ్చి ఇస్తారు. ఈ విషయం నువ్వు ఎప్పుడైనా గమనించావా అంది తల్లి అమృతతో. ఏమోనమ్మా, నేను ఇన్ని రోజులు కాలేజీలో చదువుకున్నాను కాబట్టి మీరు తినే సమయంలో నేను ఉండలేదు కదా. రాత్రులు కూడా నేను తిన్న తర్వాత మీరిద్దరూ తినేవారు కాబట్టి నాకు అంతగా గుర్తులేదు అంది అమృత. మీ నాన్నగారు నాకు ఆమ్లెట్ వేసి ఇవ్వడమే కాదు, నాకు నచ్చిన హల్వా కూడా చేస్తారు. అలాగే వారంలో ఒకరోజు నాకు ఇష్టమైన వంటకాలు చేయమని అంటారు. అలా వారంలో ఒకరోజు నాకు ఇష్టమైన వంటలు, తనకి ఇష్టమైన వంటకాలు కాకుండా ఇద్దరం కలిసి చేసుకొని తింటాం. మీ నాన్నగారు వేసిన ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమ్లెట్తో మొత్తం అన్నం కూడా తినొచ్చు, అంత బాగా చేస్తారు ఆయన అంది తల్లి సిగ్గుపడుతూ. నువ్వు అప్పుడప్పుడు కాలేజ్ నుంచి వచ్చి అడిగేదానివి కదా, ఏంటి ఇన్ని స్పెషల్స్ చేశారు ఈరోజని. అది అలా జరిగిందే అన్నాడు తండ్రి కూడా నవ్వుతూ. అయితే మీకిద్దరికి ఎప్పుడు గొడవలు రాలేదన్నమాట అమృత అంది అనుమానంగా. లేదమ్మా, ఎందుకు గొడవలు? మన ఇష్టాలను పంచుకునేవారే మనవారు. మనకేం కావాలో తెలిసి మసులుకునే వారినే భార్యాభర్తల బంధం అంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఆ వివాహ బంధానికి విలువ లేదు అన్నారు తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి. ఆలోచనలో పడిన అమృతని చూస్తూ, ఏంటమ్మా ఆలోచన, తిను ముందు అంటూ అమృతకి ఇష్టమైన దొండకాయ ఫ్రై కంచంలో వేసింది తల్లి. వావ్, నాకు ఇష్టమైన దొండకాయ ఫ్రై నీకు ఇంకా గుర్తుందా అమ్మా అంటూ అడిగింది. పిచ్చిదాన, పిల్లల ఇష్టం తెలుసుకోలేకపోతే ఆమె తల్లి ఎందుకు అవుతుంది అన్నాడు నవ్వుతూ తండ్రి. అలా మాటలతో భోజనాలు ముగిసిన తర్వాత తండ్రి చాటుగా తల్లిని పిలిచి, ఏం జరిగిందో కనుక్కో, తను ఒకతే ఎందుకు వచ్చిందో మెల్లిగా మాటల్లో తెలుసుకో అంటూ చెప్పాడు. నాకు తెలుసులేండి, మీరు అంతగా చెప్పారా? మీరు టాబ్లెట్స్ వేసుకొని పడుకోండి, నేను తన రూమ్లో పడుకుంటాను అంది తల్లి. తలుపులన్నీ వేసి వంటిల్లంతా సర్ది నీళ్లు తీసుకొని అమృత రూంలోకి వచ్చింది తల్లి. ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదా అంటూ అడిగింది పుస్తకం చదువుతున్న అమృతతో. లేదమ్మా, నిద్ర పట్టలేదు. రా పడుకుందాం ఇద్దరం అంటూ పిలిచింది తల్లి. అవును, పెళ్ళై ఇన్నాళ్ళయింది, మీరిద్దరు బాగున్నారా? అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, చెడు అలవాట్లు ఏమీ లేవు కదా అంటూ ఆరాలు తీసింది తల్లి. లేదమ్మా, ఏం గొడవలు లేవు. ఆయన చాలా మంచివారు, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. ఇల్లు ఆఫీస్ తప్పితే ఇంకెక్కడికి వెళ్ళరు. నన్ను షాపింగ్కి సినిమాలకు కూడా తీసుకెళ్తున్నారు అంటూ మురిపంగా చెప్పింది అమృత తల్లితో. ఓ, అయితే బాగానే ఉన్నారన్నమాట. ఇంతకీ అసలు సంగతి ఏమిటమ్మా అంది తల్లి. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? అసలు సంగతి ఏముంది? ఏమీ లేదు, అంతా బాగానే ఉందని చెప్తున్నా కదా అంది అమృత. చూడమృత, నేను నీ తల్లిని, నీ మనసులో ఏముందో నేను పసిగట్టగలను. అక్కడ ఏదో జరిగింది, అందుకే నువ్వు ఒక్కదానివి ఒంటరిగా వచ్చావు. లేదంటే ఇద్దరు జంటగా చిలక గోరింకల్లాగా నవ్వుతూ వచ్చేవాళ్ళు కదా. ఇంతకీ ఏం జరిగిందో చెప్పమ్మా, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఏదైనా పెద్ద సమస్య అంటూ అడిగింది తల్లి. అది అమ్మ అంటూ నసుగుతున్న అమృతతో, నువ్వు నాకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావురా? ఉన్నదేదో చెప్పు, మంచైనా చెడైనా కూర్చొని మాట్లాడుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అంటూ అడిగింది ఇంకాస్త దగ్గరికి వచ్చి తనని దగ్గరికి తీసుకుంటూ. అదేం లేదమ్మా, చాలా చిన్న సమస్య అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే అందే అమృత. అవునా, ఏంటమ్మా సమస్య అంటూ అడిగింది. అమ్మ, అతను అన్నిట్లోనూ బాగానే ఉన్నాడు, కానీ తిండి విషయం ఒక్కట్లోనే కాస్త వింతగానే విచిత్రంగానే ఉంది. అదే నాకు నచ్చడం లేదు అంది అమృత. ఏంటమ్మా, ఏం చేస్తున్నాడు తిండి విషయంలో? నీ వంటలు నచ్చడం లేదన్నారా అంది తల్లి. లేదమ్మా, నేను చేసిన ప్రతి వంటలు రొట్టెలేసుకుని మరీ తింటారు. కానీ కాకపోతే ఏ కూర చేసినా అందులో పెరుగు కలుపుకొని తింటారు. ఆ ఒక్క విషయమే నాకు నచ్చడం లేదు. మామూలు కూరలలో పెరుగు వేసుకొని తినడం ఏంటమ్మా మరీ విడ్డూరం కాకపోతే అంది విసుగ్గా అమృత. ఓ, అందుకేనా ఇంతసేపు నాతో నాన్నగారితో చర్చించావు? అసలు అది ఒక పెద్ద విషయమే కాదు. కొందరికి చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి పెద్దయినాక కూడా మార్చుకోవడం చాలా కష్టం. మీ నాన్నగారిని చూడు, ఆయనకి ప్రతిరోజు ముద్దపప్పు వంకాయ చేయాలి చేస్తేనే తింటారు, లేకపోతే ఆ రోజు పస్తే ఇక్క. ఇది చాలా చిన్న విషయం, నీకు నచ్చలేదని చెప్పి చూడు, ఏమంటారు అంది సలహా ఇస్తూ. ఇంతలోనే ఫోన్లో మెసేజ్ సౌండ్ వచ్చింది. సేఫ్గా ఇంటికి చేరుకున్నావా అమృత అంటూ విలాస్ నుంచి మెసేజ్. బాగానే ఉన్నాను అంటూ తను కూడా
మెసేజ్ చేసింది. తల్లి నిద్రకి ఉపక్రమిస్తూ ఇక నువ్వు మీ ఆయనతో చాటింగ్ చేసుకో, నాకు నిద్ర వస్తుంది అంటూ అటు తిరిగి పడుకుంది. ఇంకా చాటింగ్ మొదలైంది. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నాకేం తోచడం లేదమ్ము అంటూ విలాస్ మెసేజ్ పెట్టాడు. అలా చాటింగ్ చేస్తూ అమృతకు తల్లి చెప్పిన విషయం గుర్తొచ్చింది. దాంతో అమృత విలాస్కి మెసేజ్ చేస్తూ నేను మీకు ఒక విషయం చెప్పాలండి అంది. విలాస్ ఏంటమ్మా చెప్పు అంటూ అక్కడి నుండి రిప్లై రాగానే మీరు నేను చేస్తున్న వంటలన్నీ ఇష్టంగానే తింటున్నారు, కానీ ప్రతి దాంట్లో పెరుగు కలుపుకోవడం అనేది నాకు నచ్చలేదు, మీరు దాన్ని మార్చుకోగలరా అంటూ మెసేజ్ పెట్టి రిప్లై ఏం వస్తుందా అని టెన్షన్ పడసాగింది. ఓస్ అంతేనా, చిన్నప్పుడు మా బామ్మ నాకు పెరుగు అలవాటు చేసింది, అన్నం మొత్తం తిన్న తర్వాత పెరుగుతో తింటే తొందరగా జీర్ణమవుతుందని చెప్పడంతో అప్పటి నుండి నేను పెరుగు అలవాటు చేసుకున్నాను. అది కాస్త అన్ని కూరల్లో కలిపి తినడం అలవాటుగా మారింది. నీకు నచ్చకపోతే నా అలవాటును మార్చుకుంటాను అమ్ము. ఇది అడిగావా? దీనికి ఇంకా నా పర్మిషన్ కావాలా? నువ్వు ఆర్డర్ వేయి, అంతే, నేను చేసి చూపిస్తాను. ఇక నుంచి నేను కూరల్లో పెరుగు వేసుకోను అంటూ విలాస్ రిప్లై ఇచ్చాడు. అది చూసి నా అమృత మనసు దూదిలా మారిపోయింది. నాకు విలువిస్తూ నా మాటను గౌరవించే వ్యక్తి నాకు భర్తగా లభించడం నా అదృష్టం. నా తల్లిదండ్రులు నాకు మంచి భర్తనే సెలెక్ట్ చేశారు అంటూ థ్యాంక్ యూ అండి, నా మాటను మన్నించినందుకు, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అంటూ మెసేజ్ పెట్టింది. నువ్వు లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుందమ్ము, పైగా స్వీట్ డ్రీమ్స్ అంటూ కొంచెం కోపంగా మెసేజ్ పెట్టాడు విలాస్. సరే రేపే వచ్చిస్తానులేండి అంది అమ్ము. పర్లేదులే, ఒక 2 రోజులు ఉండిరా, ఈలోపు నేను పెరుగు మానేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. రెస్ట్ తీసుకో, ఎక్కువగా ఆలోచించకు, హాయిగా నిద్రపో అన్నాడు విలాస్. సరే అండి, మీరు కూడా ఇక పడుకోండి, గుడ్ నైట్ అంటూ మెసేజ్ పెట్టి ఫోన్ పక్కన పెట్టి తన ఆలోచనలకు తానే నవ్వుకొని విడాకుల వరకు ఎలా ఆలోచించింది, ఎంతలా మదనపడింది గుర్తొచ్చి ఒక చిన్న మాటతో సమస్య ఇలా తీరిపోతుందని అనుకొని అమృత సమస్య చాలా తేలికగా తీరిపోవడంతో హాయిగా నిద్రపోయింది. భార్యాభర్తల బంధం అంటేనే సర్దుబాటు. కొన్నాళ్ళు ఒక ఇంట్లో కొన్ని నియమాల ప్రకారంగా నడుచుకున్న అమ్మాయి వేరే ఇంటికి కొత్తగా వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విషయాలకు సర్దుకోక తప్పదు. చాలా చిన్న విషయాలనే పెద్దదిగా చేసి రాద్ధాంతాలు చేసి విడాకుల వరకు వెళ్ళేవారు అనేకం ఉన్నారు. అలా కాకుండా ఇన్ని రోజులు నేనున్న ఇల్లు నాది కాదు, పరాయిది. ఇప్పుడు ఉంటున్న ఇల్లు నాది కాబట్టి ఇక్కడ నేను సర్దుకోవాలి అన్నిటికీ అని అమ్మాయి కానీ అబ్బాయి కానీ అనుకుంటే ఆ జీవితం సంతోషంగా సాగుతుంది. అలాగే వచ్చిన అమ్మాయి ఇష్టాలని కూడా అబ్బాయి తరపు వాళ్ళు గౌరవించి చూస్తే ఆ ఇల్లు స్వర్గసీమే కదా, ఏమంటారు? పెరుగుతో పెళ్లి పెటాకులు కాకుండా అమృత విలాస్ ఇద్దరూ ఒకరినొకరు ఉన్న విషయం చెప్పుకొని సర్దుకుపోయి బతికారు. వాళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోయింది. కొన్ని విషయాలలో పిల్లలకి తల్లిదండ్రులు తమను ఆదర్శంగా చూపించి సర్దుబాటు చేసి పంపించాలి తప్ప హడావిడి చేసి విడాకుల వరకు వెళ్ళకూడదు. చిన్న చిన్న విషయాల్లో సర్దుబాట్లు ప్రతి కుటుంబంలోనూ తప్పనిసరి. విషయం పెద్దగా అయితే మాత్రం సర్దుకోకుండా బాధ అనుభవించకుండా నలుగురికి చెప్పగలగాలి. అప్పుడే కూర్చొని మాట్లాడుకోవడం లేదా విడిపోవడం అనేది పెద్దలు నిర్ణయిస్తారు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే పెద్దలు ఏది చెప్పినా మన మంచికే అని మనం గ్రహించుకోవాలి. అలా అని ఎలా పడితే అలా అమ్మాయిని విసిగిస్తున్నా వేధిస్తున్నా సర్దుకుపో అని అనకుండా అమ్మాయికి ఆసరాగా అండగా నిలిచి ధైర్యం ఇచ్చి బయటకు వచ్చేలా చేయగలగాలి. ఏమంటారు? మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలపండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.